ఐ థింక్ మురళి ఈ పర్టికులర్ క్వశ్చన్కి నేను వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్, ఒకవేళ బీజేపీ 100 మార్క్ని క్రాస్ చేసింది అనుకుందాం. సో లాస్ట్ టైం 103, ఇప్పుడు 100 క్రాస్ చేసింది అనుకుందాం. మ్యాజిక్ ఫిగర్ 145 కాబట్టి ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే, ఇఫ్ 100 క్రాసెస్ దెర్ ఇస్ నో డిబేట్. వాట్ ఇఫ్ బీజేపీ గెట్స్ 80? దెన్ ద క్వశ్చన్ విల్ అరైజ్. బట్ ఎట్లా అంటే వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇప్పుడున్న ఫలితాలు కానీ 80 వచ్చి ఆగిపోతే అప్పుడు డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది. షిండే సపోర్ట్, అజిత్ పవార్ సపోర్ట్, అప్పుడు బీజేపీ డెఫినెట్గా ఆలోచనలో పడుతుంది. అంటే అజిత్ పవార్కి సార్ పెద్దగా రాకపోవచ్చు అండి. అంటే ఒక 10 సీట్స్ అంటే అజిత్ పవార్ వర్గానికి ఒక 10 to 12 సీట్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కడ కనిపించడం లేదు. సో ఆయన రోల్ పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే షిండే ఫ్యాక్షన్కు వీళ్ళకంటే కొద్దిగా ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. మహాత్మా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మా అసోసియేట్ ఎడిటర్. మహాత్మా, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎలా ఉంది సిచ్యువేషను? ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో వాటికి అనుగుణంగానే ఫలితాలు ఉండేటువంటి ఆస్కారం ఉందా? ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే 23-18 ఎన్డీఏ కూటమికి ఇప్పటికే 23 సీట్స్ లీడ్లో ఉన్నాయి. బట్ వెరాజ్ మహావికాస్ అఘాడీకి 18 సీట్స్ అని కనబడుతున్నాయి. ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇది టూ ఎర్లీ అని చెప్పాలి. ఒక 4 రౌండ్లు అయితే తప్ప ఒక అంచనాకి రాలేని పరిస్థితి ఈ మధ్య జరిగినా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గానే హర్యానాలో జరిగిన చివరిదాకా కూడా ఇంతకుముందు అన్నట్టు ఎర్లీ ట్రెండ్స్ కాదు, లాస్ట్ రౌండ్ వరకు కూడా ఉత్కంఠ అనేది కొనసాగే సిచ్యువేషన్ కనబడుతున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. హర్యానా ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏం జరిగిందో మనం చూసాం. ఒక 2-3 రౌండ్స్లో ఆధిక్యం ప్రదర్శించగానే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత రౌండ్స్లో ఫలితాలు మారిపోయాయి. చివరికి కొద్ది తేడాతో, అంటే ఒక 0.8% ఓట్ల తేడాతో అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో కూడా ప్రస్తుతం చూస్తున్న ఈ ఎర్లీ ట్రెండ్స్ చూస్తున్నా సరే ఒక టైట్ పొజిషన్ కనిపిస్తూ ఉంది. పెద్ద వ్యత్యాసం కనిపించట్లేదు. ఒక 3-4 రౌండ్లు అయితే తప్ప ఏ కూటమి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించగలుగుతుంది? అసలు పూర్తి ఆధిక్యం సాధ్యపడుతుందా? పోటాపోటీగా వస్తారా? ఎందుకంటే 288 స్థానాలున్న అసెంబ్లీ ఇది, 145 మ్యాజిక్ ఫిగర్. ఆ సంఖ్యను ఏ కూటమి సునాయాసంగా చేరుకోగలుగుతుంది అన్న దాన్ని బట్టే ఇక్కడ ఎవరు అధికారాన్ని చేపడతారన్నది మనం చెప్పగలుగుతాం. ఇక్కడ మహాయుతిలో చూసుకుంటే అత్యధిక స్థానాల్లో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసింది. ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసింది. వీరు అధికారం చేపట్టాలి అని అంటే ఈ మూడు పార్టీలు ఒక గణనీయంగా సంఖ్యను సాధించాల్సి ఉంటుంది. గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. అప్పుడు శరద్ పవార్ వర్గమే ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. ఓవరాల్గా చూసినా సరే మహావికాస్ అఘాడీయే 48 పార్లమెంటు స్థానాల్లో 30 వరకు కైవసం చేసుకోగలిగింది. మరి పార్లమెంటుకి ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చింది? అవి జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలు, ఇప్పుడు స్థానికంగా ఏర్పడే ప్రభుత్వాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓటర్లు ఎంత మేర ఎటు షిఫ్ట్ అయ్యారు అన్నది చూడాల్సి ఉంటుంది. మహాయుతి చాలా రిపేర్లు చేసుకుంది ఇంటర్నల్ గా అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. ఆ రిపేర్ల ప్రభావం ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్ మీద పడేటువంటి ఆస్కారం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా అది ఒక మహాయుతి మొత్తం 3 పార్టీల కూటమినే కాదు, భారతీయ జనతా పార్టీయే యావత్ దేశం మొత్తంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఈ 2 రాష్ట్రాల్లోనే గట్టి ఎదురు దెబ్బలు తిన్నది. మిగతా రాష్ట్రాల్లో పెర్ఫార్మెన్స్లో పెద్దగా గత ఎన్నికలతో పోల్చితే పెద్ద తేడా ఏం లేనప్పటికీ కూడా ఈ 2 రాష్ట్రాల్లో దెబ్బతిన్నది. అందులో మహారాష్ట్ర 2వ అతిపెద్ద రాష్ట్రం పార్లమెంటు స్థానాల ప్రకారం చూసినా, జనాభా ప్రకారం చూసినా. కాబట్టి వారు దాని మీద ఫోకస్ చేశారు. అందులోనూ ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కొలువైన రాష్ట్రం కూడా మహారాష్ట్రే. నాగ్పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంటుంది. గతంలో ఈ లోక్సభ ఎన్నికల సమయంలో ఈ 2 సంస్థల మధ్య ఉన్న ఆ గ్యాప్స్ అన్నింటినీ కూడా పూడ్చుకున్నారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ నుంచి మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఉన్న అత్యంత పటిష్టమైన వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే వారికి యంత్రాంగం, అది బూత్ స్థాయి నుంచి కూడా యంత్రాంగం ఉంటుంది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అలాగే పనిచేస్తాయి. పూర్తి స్థాయిలో వారంతా కూడా నడుం బిగించి రంగంలోకి దిగుతారు. హర్యానా ఎన్నికల్లోనే మనం అదంతా కూడా గమనించాం. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో పనిచేసింది. ఇకపోతే శివసేన చీలిక వర్గానికి
ఎంత మద్దతు సాధించగలుగుతారు. ఏక్నాథ్ షిండే విడిగా కొన్ని క్వశ్చనర్స్ అంటే ఎగ్జిట్ పోల్ అంచనాలు, ఒపీనియన్ పోల్స్లో ఎవరు మీ ముఖ్యమంత్రిగా బాగుంటారు అన్న దాంట్లో ఏక్నాథ్ షిండేకే ఎక్కువ మొగ్గు అన్నది కనిపించింది ఉద్ధవ్ ఠాక్రే కంటే కూడా. కాబట్టి ఆయన ఈ ప్రజా ఓట్లను ఎంత మేర శివసేన వైపు లాక్కుంటారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది కీలకమైనది సింబల్. శివసేన చీలికైనా ఎన్సీపీ చీలికైనా చీలిపోయి బీజేపీతో జత కట్టిన పార్టీలకే వాటి పాత సింబల్ కొనసాగుతూ వచ్చింది. వాటినే అసలైన పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సింబల్ పరంగా నిరక్షరాస్యులైన ఓటర్లు ఉంటారో, తమకు శివసేన అంటే అభిమానం ఉంటుందో, వారి సింబల్ పరంగా ఏక్నాథ్ షిండేకి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు విశ్లేషించుకుంటారు. ఉద్ధవ్ ఠాక్రేని వెన్నుపోటు పొడిచిన బయటకు వచ్చాడు, మరి ఈయన కోటేయాలా, లేదంటే కుటుంబ పాలన ఉద్ధవ్ ఠాక్రే కంటే అందులో నుంచే బయటకు వచ్చిన ఏక్నాథ్ షిండే మెరుగ్గా ఉన్నాడు కాబట్టి షిండే కోటేయాలా అన్నది. ఇలా అక్షరాస్యులు నిరక్షరాస్యుల్ని వేరు చేస్తూ ఓటర్లను ఓటు వేయించగలిగేది సింబల్. ఆ సింబల్ విషయంలో కూడా మహాయుతికే కొంత అడ్వాంటేజ్ పొజిషన్ ఉందని మనం చెప్పవచ్చు. ఓకే.